గుడ్ ఫ్రైడే అందరికీ గుర్తుంటుంది. గుడ్ ఫ్రైడే అయిపోయిన నెక్స్ట్ శనివారం అంటే ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, సాటర్డే. ఆ సాటర్డే 4 గంటలకి కరెక్ట్గా ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అని చెప్తున్న ప్లేస్ ఏదైతే ఉందో లాస్ట్ ప్లేస్ అది. అక్కడే చంపారో ఎక్కడ చంపారో మనకు తెలీదు, కానీ లాస్ట్ బాడీ అక్కడి నుంచి రికవరీ పోలీస్ చేశారు కాబట్టి అక్కడ మనం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు ఈ 2.5 hours మనం వెళ్దాం అక్కడికి. అక్కడ నేను ప్రవీణ్ పగడాల ఫోటో పెడతాను. మీరందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు కొవ్వొత్తి తెచ్చుకోండి, ఎవరి కాళ్ళే కొవ్వొత్తులు తెచ్చుకోండి, ఒక కొవ్వొత్తి వెలిగించండి. మన స్ట్రాంగ్గా ప్రవీణ్ హత్య చేయబడ్డాడు అని నమ్ముతున్నాం అన్నదానికి సంకేతం అది. అలా చేస్తే మీరు ప్రవీణ్ హత్యని ప్రభుత్వ హత్యగా భావిస్తున్నారని అర్థం. అక్కడ క్యాండిల్ పెట్టిన ప్రతి వాళ్ళు, ఇఫ్ ఎట్ ఆల్ మీరెవరూ రాలేదనుకోండి, మీరు కూడా ప్రవీణ్ది యాక్సిడెంటే అని నమ్ముతున్నారని నేను కూడా అనుకోవాల్సి ఉంటుంది. సో నాకు మీరు చేయూతనిస్తారో బలం ఇస్తారో పోట్లాడడానికి నేను ఒక్కడిని పోరాడగలను. కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వంతో, అందరితో నాకు ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు రండి, అక్కడ క్యాండిల్ వెలిగించండి. తర్వాత సండే అంటే ఈస్టర్న ప్రతి ఒక్కళ్ళు సమాధుల దొడ్డికి వెళ్తారు, అంటే సిమెట్రీకి మీరు వెళ్ళినప్పుడు ఎవరికి వాళ్ళే, చిన్న ఊరు కానీ, పెద్ద ఊరు కానీ, పల్లెటూరు కానీ, పట్టణం కానీ, మున్సిపాలిటీ కానీ, నగరం కానీ, హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, తెలంగాణ, ఆంధ్రాలో అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ సమాధుల దొడ్డి సిమెంట్రీ దగ్గర ఎంట్రన్స్ గేట్ దగ్గర ప్రవీణ్ పగడాల ఫ్లెక్స్ పెట్టండి. అక్కడ కొవ్వొత్తులు వెలిగించండి టేబుల్ వేసి. అది కూడా ఒక ప్రొటెస్ట్. ఈ రెండు చేయమని మనం ఈ హత్యని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రీఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది హత్యలో వెనుకున్న పెద్ద తలకాయల్ని బయటకు తీసుకురావాలని కోరుతూ మీరందరూ నాకు సంఘీభావం తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం.